అందరికీ నమస్కారం. చలో తిరుపతి ఆగస్టు 22 నుండి 28 వరకు తిరుపతిలో జరిగే ధ్యాన మహాయజ్ఞం 2 కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈ నెల ఆగస్టు 22న మధ్యాహ్నం 2 నుండి ఆగస్టు 28 సాయంకాలం వరకు ప్రోగ్రామ్స్ కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. సో ముందుగా మనం తిరుపతి యొక్క ప్రత్యేకత తెలిపేటువంటి ఆ తిరుపతి ఏవిని ఒకసారి చూద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు వెలసిన భూలోక వైకుంఠమైన తిరుమలకు వెంకటాచలం అనే పేరు కూడా ఉంది. అయితే తిరుమలను ఆదివరాహ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ ఆదివరాహ క్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయానికి అత్యంత సమీపంలో తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పుముఖంగా ఉంది. అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయంలో కొలువైన శ్రీ లక్ష్మీ వరాహస్వామి వార్లను మొదట దర్శించుకోనిదే తిరుమల శ్రీనివాసుని సందర్శనాఫలం దక్కదని, అందువల్ల శ్రీనివాసుడి కంటే ముందు శ్రీ లక్ష్మీ వరాహస్వామిని దర్శించుకోవాలని స్కంద పురాణంలోని వైష్ణవ ఖండం నుంచి గ్రహించిన వెంకటాచల మహత్యం ద్వారా అవగతమవుతోంది. అసలు తిరుమలలో శ్రీనివాసుడి కన్నా ముందు శ్రీ లక్ష్మీ వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి? దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటో మనమిప్పుడు తెలుసుకుందాం. వైకుంఠం నుంచి అలిగి భూలోకానికి వచ్చిన లక్ష్మీదేవిని వెదుకుతూ శ్రీ మహావిష్ణువు భూలోకానికి వస్తాడు. ఈ భూమి మీద శ్రీనివాసునిగా అవతారం స్వీకరించి శేషాచల గిరుల్లో తపస్సులో మునిగిపోతాడు. సరిగ్గా ఇదే సమయంలో లక్ష్మీదేవి ఆకాశరాజు కుమార్తె పద్మావతిగా పెరుగుతుంది. గొల్లవాని ద్వారా తన ఉనికిని ప్రకటితం చేసిన శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని పరిణయం చేసుకోవడానికి ముందే తిరుమల చేరుకుని వకుళమాత ఆశ్రమంలో పెరుగుతాడు. ఒకరోజు ఆశ్రమ ప్రాంతంలో అప్పటికే తపస్సు చేసుకుంటున్న వరాహస్వామిని శ్రీనివాసుడు కలుసుకుంటాడు. కొంతకాలం తరువాత పద్మావతి అమ్మవారిని కళ్యాణం చేసుకున్నాక తిరుమలలోనే స్థిర నివాసం ఏర్పరచుకోదలిచి వరాహస్వామి దగ్గర నుంచి కొంచెం స్థలం అప్పుగా స్వీకరిస్తాడు. వరాహస్వామి చేసిన ఈ మేలుకు శ్రీనివాసుడు సంతోషించి తిరుమలకు తన దర్శనం కోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శిస్తేనే తిరుమల యాత్రాఫలం దక్కుతుందని, అలా కాని పక్షంలో తనను దర్శించుకున్న ఫలం కూడా దక్కదని వరాహస్వామికి శ్రీనివాసుడు వరమిస్తాడు. తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహస్వామి కావడం చేతనే వెంకటాచలం వరాహక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. వెంకటేశ్వర స్వామికి ఇక్కడ స్థలం ఇచ్చినందుకు వరాహస్వామికి తొలి దర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు తామ్రపత్రం అంటే రాగిరేకుపైన వెంకటేశ్వరుడు రాసి ఇచ్చినట్లు ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. ఈ తామ్రపత్రం మీద బ్రాహ్మీ లిపిని పోలిన అక్షరాలు చెక్కి ఉంటాయి. అలాగే శ్రీవారు వరాహస్వామికి బకాయి పడిన విషయం కూడా ఆ రాగిరేకు మీద రాసి ఉంటుంది. గతంలో ఈ రాగిరేకును హారతి టికెట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపించేవారు. కాలక్రమేణా భక్తుల రద్దీ పెరగడం వలన వరాహస్వామి విశిష్టతను ఆ రాగిరేకును చూపించే సమయం ఆచార్యులకు ఉండడం లేదు. తిరుమల కొండ మీద నిత్యం రద్దీగా ఉండే ఈ వరాహస్వామి ఆలయం నిత్యం వరాహస్వామి నామస్మరణతో మారుమ్రోగుతూ ఓ అవ్యక్తమైన ఆనందానుభూతుల్ని ఇస్తుంది. ఇక్కడ ఈ ఆలయం చిన్నదే అయినప్పటికీ ఆలయం చుట్టూ ఉన్న ప్రాంగణంలో భక్తులు ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానాసక్తి పరులకు అత్యంత అనువుగా ఉన్న ఈ క్షేత్రంలోనే పూర్వం అనేక మంది మునులు, ఋషులు ధ్యానముద్రలో ఉండి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారని ఇక్కడి పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి అద్భుతమైన మహాపుణ్యక్షేత్రంలో పిఎస్ఎస్ఎం సహకారంతో పిఎంసి ఆధ్వర్యం ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో జరగనున్న ధ్యాన మహాయజ్ఞంలో మనమందరం పాలు పంచుకుని విజయవంతం చేద్దాం. సో ఇది మిత్రులారా, టెంపుల్ యొక్క ప్రత్యేకతల్లో మరొక ప్రత్యేకత లక్ష్మీ వరాహ స్వామి. ఆనాటి రోజుల్లో తపస్సు అనే పదం వాడారు, నేడు ధ్యానం అంటున్నాం మనం. సో అలాంటి ప్రదేశాల్లో మనం ధ్యానం చేసినప్పుడు మనం పురాణాల్లో తెలుసుకున్నాం, కానీ వారి యొక్క శక్తికి, జ్ఞానానికి అనుసంధానం అవ్వాలి అంటే ఆత్మరూపంలో, శక్తి రూపంలో అనుసంధానం అవుతాం. అదే మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ద్వారా ధ్యానంతో వారి యొక్క శక్తికి, జ్ఞానానికి ఎలా అనుసంధానం అవ్వాలో మనకు నేర్పించారు.
ఇలా వివిధ ప్రదేశాల్లో జరిగే ఆ ధ్యాన మహాయజ్ఞానికి వెళ్ళినప్పుడు అక్కడ చేసే ఆ సామూహిక ధ్యానంతో అక్కడ ఉన్నటువంటి ఆ శక్తికి, వారి చేసిన ఆ సాధన శక్తికి, జ్ఞానానికి మనం అనుసంధానం అవుతాం. కాబట్టి మిత్రులారా, ఆ ప్రత్యేక శక్తిని ఉపయోగించుకోవడం కోసం 6 గంటల ధ్యానంలో మనం ఆ తిరుపతిలో జరిగే మహతి ఆడిటోరియం జరిగే ఆ కార్యక్రమాన్ని ఈ నెలలోనే ఉండబోతుంది. మనందరం హాజరవడం ఎంత ఇంపార్టెంటో తెలుసుకున్నాం. ఇక కార్యక్రమంలో PSSM ప్రాజెక్ట్స్, బ్రహ్మర్షి పత్రిజీ ఎన్నో ప్రాజెక్ట్స్ని మనకు పరిచయం చేశారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అంటే ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. అక్కడ కాలమాన పరిస్థితుల ప్రకారంగా ఒక్కొక్క విధంగా ఒక్కొక్క ప్రాజెక్ట్ని మనకు అందించారు. ఆ PSSM ప్రాజెక్ట్స్ ఏంటో మనం ఒక ప్రోమో ద్వారా తెలుసుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో ఆగస్టు 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువుదీరిన తిరుపతి మహాపుణ్యక్షేత్రంలో ప్రపంచ శాంతి కోసం PSSM సహకారంతో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్న ధ్యాన మహాయజ్ఞంలో భాగంగా ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుండి 1:30 వరకు PSSM ప్రాజెక్ట్స్ పై ప్రత్యేక కార్యక్రమం. ఈ మహత్తర కార్యక్రమంలో విరివిగా పాల్గొనండి. అంతులేని ధ్యానానుభవాలను సొంతం చేసుకోండి. సో ఇప్పటి వరకు మనకు ప్రాజెక్ట్స్ గురించి తెలుసు. ఏమేం ప్రాజెక్ట్స్ ఉన్నాయి? కడతాల్ కైలాసపురి, వశిష్ఠ గౌతమి, వాటితో పాటుగా పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. ఈ ఇయర్ మనకు యాడ్ అయింది ఏంటి అంటే పత్రిజీ ఫిలిమ్స్ ద్వారా మనం పత్రిజీ ఒక డాక్యుమెంటరీ చూసాం. జూలై 19న ఒక చరిత్ర సృష్టించే వారి యొక్క 1990 నుండి 99 వరకు ఎలాంటి వర్క్ చేశారు, ఎంత ఫౌండేషన్ వేశారు. ఈరోజు మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ద్వారా PSSM మీడియా లిమిటెడ్ PMC ద్వారా మనం ఇవాళ చర్చించుకుంటున్నామంటే ఆ రోజు వారు వేసిన ఫౌండేషనే. అవన్నీ మనం సినిమా ద్వారా తెలుసుకున్నాం. ఈ ప్రాజెక్ట్స్ అన్నిటి గురించి, ఒక్కొక్క ప్రాజెక్ట్ గురించి మనం అక్కడ మరిన్ని అద్భుతమైన విషయాలు, ఎలా వచ్చింది, తర్వాత ఏంటి, అక్కడ జరుగుతున్నటువంటి అద్భుతాలు ఏంటి అనేవి మనం ఈ కార్యక్రమాల్లో ఒక అల్టిమేట్ ఒక ప్రోగ్రాం లాగా అందులో మనం చర్చించుకోబోతున్నాం మిత్రులారా. కాబట్టి అక్కడ తిరుపతిలో జరిగే ధ్యాన మహాయజ్ఞంలో అక్కడ మనం చక్కని ఏవీస్తో అద్భుతంగా ఉంటాం. సో ముందుగా ఈరోజు మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే స్థిర సుఖ ఆసనం అని చెప్పారు పత్రిజీ. స్థిరంగా కూర్చోవాలి, సుఖంగా కూర్చోవాలి. ఎందుకని? మన మూలాధార చక్రము నుండి స్థితికి ఎదగాలి అంటే స్థిరత్వం రావాలి. మనం అస్థిరత్వంతో ఉంటూ ఉంటాం బయట, రైట్? ఆ స్థిరత్వం కోసం ధ్యానం, స్థిరంగా సుఖంగా కూర్చుంటాం. 3 గంటలు ఉదయం, మధ్యాహ్నం 3 గంటలు, టోటల్ 6 గంటలు మన మూలాధార చక్రాన్ని మూలాధార స్థితికి ఎదిగే ఒక సాధన. తర్వాత మనం ఇంట్లో వ్యక్తిగత ధ్యాన సాధన చేస్తున్నాం, మనం శాంతిని పొందుతున్నాం. మరి అక్కడ చేసే ధ్యానంతో ప్రపంచ శాంతి కోసం ధ్యానం చేస్తాం. మనం ధ్యానంలోకి వచ్చినప్పుడే ఒక సంకల్పం చేసుకున్నాం, నేను విశ్వ ప్రణాళికలకు ఉపయోగపడతాను అని. అందులో భాగంగా మనందరం తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో ధ్యానంలో పాల్గొనడం, దానికి ఏ రకంగానైనా మనం సహాయ సహకారాలు అందిస్తూ అందులో పాల్గొనడమే విశ్వ ప్రణాళికల్లో పాల్గొన్నట్టు మిత్రులారా. సో ప్రాజెక్ట్స్ గురించి, సాధన గురించి మాట్లాడాం. ఈ మూలాధార ఏం జరుగుతుంది? ధ్యానంలోకి రాకముందు అన్ని భయాలతో ఉంటాం మనం. మూలాధార చక్రంలో సరి అయిన ఎనర్జీ ఫ్లో ఎందుకు జరగదు అంటే భయంతో. రకరకాల భయాలు ఉంటాయి. ఎప్పుడైతే స్థిరంగా సుఖంగా ధ్యాన సాధన చేస్తామో, ముఖ్యంగా స్థిరత్వం తెచ్చుకుంటామో, వెంటనే ఆ భయాల నుండి ధైర్యం వైపుకి వస్తాం. స్థిరత్వం వస్తుంది, ధైర్యం వస్తుంది, సెక్యూర్డ్గా, నేను ఇన్సెక్యూర్డ్గా ఉన్నాను అన్న ఫీలింగ్ ఉంటుంది. కొత్తగా ధ్యానంలోకి వస్తున్న వారు ఈ 7 రోజులు అక్కడ ధ్యాన సాధనలో పాల్గొనడం వల్ల, అక్కడ కుదిరిన ఏ సేవలోనైనా మీరు పాలు పంచుకుంటే, మీరు ఇవ్వగలిగితే అన్నదానానికి సహాయ సహకారాలు అందించినప్పుడు వెంటనే ఒక స్థిరత్వం వస్తుంది మనకి. కాబట్టి మిత్రులారా, ధ్యాన సాధన ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయో ప్రపంచానికి అందిస్తాం మనం. ఈ వివిధ ప్రాజెక్ట్స్ ద్వారా ఏం జరుగుతున్నాయి, అప్డేట్స్ ఏంటివి అనేటివి మనం అక్కడ తెలుసుకుంటాం. సో తిరుపతి మహత్యం మన అందరికీ తెలిసిందే. ప్రాపంచికంగా, ఫిజికల్గా మనం సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవారం.
కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుండి సంవత్సరానికి ఒకసారి వెళ్ళి అక్కడ సాధన చేస్తున్నాం. ఇంతకుముందు అంతా ఆ ఆర్కిటెక్చర్ చూడడానికి వెళ్ళాం, గుళ్ళను గోపురాలను సందర్శించాం. ఇప్పుడేంటి, ఆ స్ఫూర్తితో, వారి స్ఫూర్తితో ధ్యాన సాధన చేస్తాం. అదే ధ్యాన మహాయజ్ఞం. యజ్ఞం అంటే బయట అన్ని కత్రువులు చేస్తూ ఉంటారు, ఇక్కడ మనం అంతరంగ యజ్ఞం చేపించారు పత్రిజీ. అదే మనం ఈ సంవత్సరం తిరుపతి ధ్యాన మహాయజ్ఞం ద్వారా జరుపుకోబోతున్నాం మిత్రులారా. సో ఇలా మనం మన మూలాధార చక్రం ఎంత స్థిరత్వం వస్తుందో అలా మనం పైకి ఎదగాలి అంటే ఈ నఖశిఖ పర్యంతమే నేను అని ఈ శరీరానికి కావలసిన విషయానందం, చక్కని భోజనం, ఉదయం బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, రాత్రి డిన్నర్ ఉంటుంది. సో శరీరానికి ఆహారం ఇచ్చాం, రైట్ ఫుడ్, రైట్ సాధన ఇచ్చాం. ఇంకేం కావాలండి? ఒక 7 రోజులు ఒక ప్లేస్లో ఉండి మాస్టర్స్ మధ్యన ధ్యానం ఎన్ని రెట్లు శక్తిదాయకం, సంగీతంతో ధ్యానం, రైట్. సో అక్కడ తిరుపతి మహాక్షేత్రంలో ధ్యానం, అక్కడున్న ఆ శక్తి అంతా మనకు తెలుస్తుంది కదా ఎనర్జీలో. సో అలా ఆ శక్తిని మనం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది మిత్రులారా. సో ఎప్పుడైతే మనం స్థిరంగా సుఖంగా ధ్యానం చేస్తామో, ఆ సామూహిక ధ్యానంలో పాల్గొంటామో, అద్భుతంగా ఉన్నతంగా ఎదగడానికి ఆ స్థిరత్వం మనలోకి వస్తుంది. చూసుకోండి, మీరు ధ్యానంలోకి రాకముందు అస్థిరత్వంతో ఉంటారు. ఆ స్థిరత్వం అనేది ధ్యాన సాధనతో మనం తెచ్చుకుంటాం. ఆ మూలాధార చక్రాల నుండి చక్రాతీత స్థితికి ఎదగాలంటే బేసిక్ ఇంపార్టెంట్ థింగ్ ధ్యానము, తర్వాత విషయానందము, చక్కని భోజనం ఉంటుంది. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అంటేనే శుద్ధ శాకాహార భోజనాలు ఖచ్చితంగా ఉంటాయి. శరీరానికి ఆహారం ఇస్తాం, మధ్య మార్గం. ఆధ్యాత్మికత అంటే ఎంతోమంది ఉపవాసాలు అనుకొని, తిండి మానేయాడాలి అనుకొని ఇంతకుముందు అనుకునేవారం కాదు. మధ్య మార్గం, మితాహారంతో మనం మధ్య మార్గంలో ఉంటాం. ఇలా ఒక్కొక్క 7 రోజులు అలా ఉండి మళ్ళీ తిరిగి రావడం వల్ల మన ప్రాపంచిక జీవితాన్ని, మన ఉద్యోగ వ్యాపార చదువులను అద్భుతంగా అల్టిమేట్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎంతోమంది అనుభవాలు వింటున్నాం. సో ఇప్పుడు ఒకరి కాలర్తో మాట్లాడి వారి గురించి తెలుసుకుందాం మనం. హలో అండి, నమస్కారం. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్తే సార్. మీ వాయిస్ వినబడట్లేదండి. హలో. ఓకే అండి, చెప్పడానికి ట్రై చేస్తున్నారు, మళ్ళీ ట్రై చేస్తూ ఉండండి. నెట్వర్క్ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి కదా, ఇట్స్ ఓకే, రైట్. మీరు ఎవరెవరైతే కాల్ చేసి మీరు లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళు మీ అనుభవాలు చెప్పాలనుకున్నా, లేదు ఈ ఇయర్ వస్తున్న వాళ్ళు మీ వివరాలు చెప్పాలనుకున్నా, ఇంకేదైనా అడగాలనుకున్నా స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసి చక్కగా మాట్లాడవచ్చు మిత్రులారా, రైట్. సో ఏముంటుంది అక్కడ తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో రెగ్యులర్గా ధ్యానం చేస్తాం మనం. సామూహిక ధ్యానాలు కూడా చేస్తూ ఉంటాం మనం. 1 డే వర్క్షాప్స్ పెట్టుకుంటూ ఉంటాం మనం. పౌర్ణమి ధ్యానాలు చేస్తూ ఉంటాం, ఇట్స్ ఓకే. కానీ అలాంటి ప్రత్యేక స్థలాల్లో సంవత్సరానికి ఒక్కసారి ఆ 7 రోజులు మనం అక్కడ పాల్గొనడం వల్ల ఎన్నో అద్భుతమైన మార్పుల్ని మనం చూస్తాం. ఎంత స్థిరత్వం వస్తుందో ఎంతోమంది అనుభవాలు చెప్తున్నారు కదా, మనం వింటున్నాం. బైట్స్ ద్వారా, రీల్స్ ద్వారా చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ వచ్చినప్పటి నుండి ఇప్పుడే చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు లాస్ట్ ఇయర్. ఆ కొత్త వాళ్ళందరూ వస్తూనే అక్కడ వారం రోజులు ఉండడం, ఆ ధ్యానం 7 రోజులు అసలు ఆ ఆడిటోరియంలో సంగీత నాద ధ్యానం వింటుంటే అద్భుతం కదా. సో అద్భుతమైన ధ్యాన సాధన ఉంటుంది. వెంటనే మనం పత్రిజీ ఎప్పుడు మనకు మెసేజ్ ఇచ్చేవారు అంటే ధ్యానం అయిపోగానే, ఉదయం 3 గంటల ధ్యానం అయిపోగానే ఒక మెసేజ్ ఇస్తారు. సో ధ్యానం తర్వాత ఏది విన్నా మనకు అద్భుతంగా స్థితం అవుతుంది మన లోపల. సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అంటే ధ్యానంతో ప్రారంభిస్తాం, సబ్జెక్టు చెప్పుకుంటాం, మళ్ళీ ధ్యానంతోనే ముగిస్తాం. కాబట్టి ధ్యానం తర్వాత ఏముంటుంది అంటే పత్రిజీ మెసేజెస్ ఉంటాయి. పత్రిజీ మెసేజ్ ఇప్పుడు ఏవి చూద్దాం. My dear friends, my dear masters and my dear gods. My dear friends, మన లక్ష్యం ఏమిటి? మనం మనసులో ఏం లక్ష్యం పెట్టుకుంటామో, జీవితంలో ఏ లక్ష్యం పెట్టుకుంటామో అటువైపు మన జీవితం వెళుతుంది. ఏ లక్ష్యము లేకపోతే లక్ష్యాన్ని అలక్ష్యము చేస్తే జీవితము చుక్కాని లేని పడవలాగా ఏ దిశ లేకుండా అగమ్య గోచరంగా అటు ఇటు ఊతూ అస్తవ్యస్తంగా ఉంటుంది. జీవితానికి లక్ష్యం కావాలి. ఆ లక్ష్యమే జీవితాన్ని నడిపిస్తుంది. ఏ మనిషి ఎవరు అని తెలుసుకోవాలంటే మీ లక్ష్యం ఏమిటి అని అడిగితే చాలు, ఆ మనిషి గురించి మనం తెలుసుకుంటాం. మనిషి జీవితం ఏమిటయ్యా అంటే మనిషి యొక్క లక్ష్యమే మనిషి యొక్క జీవితం. లక్ష్యం ఏమిటో జీవితం అదే.
ఓ పడవ ఎక్కడికి వెళ్తుంది? లక్ష్యం వైపు వెళ్తుంది. మనం ప్రయాణం ఎటువైపు సాగిస్తాము? మన లక్ష్యం వైపు సాగిస్తాం. ఏదో బతుకుతాములే అనే లక్ష్యం అయితే జీవితం కూడా ఏదో బతుకుతూ ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచే ధ్యానంలో రావాలి అని లక్ష్యం పెట్టుకున్నప్పుడు నాకు ఆత్మజ్ఞానం కావాలి, నేను కూడా ఒక రమణ మహర్షిలా కావాలి, నేను కూడా ఒక బుద్ధుడిలా కావాలి అని లక్ష్యం పెట్టుకుంటే అటువైపే మన జీవితం సాగుతుంది. గుర్రానికి కళ్ళెం కట్టినట్టు మనకి జీవితం లక్ష్యం అనేది కళ్ళెం కడుతుంది. గుర్రానికి కళ్ళెం లేదనుకోండి అన్ని దిక్కులు కనబడుతూ ఉంటాయి, కానీ కళ్ళెం అనేది లక్ష్యం వైపు గురి చేస్తుంది ఆ గుర్రానికి. అలాగే మన జీవితానికి మన లక్ష్యం అనేది కళ్ళెం వేస్తుంది. నాకు సంగీతం తప్ప ఇంకోటి అక్కర్లేదు అనుకుంటే సంగీతం తప్ప ఇంకోటి రాదు, సంగీతం బ్రహ్మాండంగా వస్తుంది. నాకు సంగీతము కావాలి, ధ్యానము కావాలి అని లక్ష్యం పెట్టుకుంటే సంగీతము వస్తుంది, ధ్యానము వస్తుంది. నీ సంగీతం నీ ధ్యానానికి ప్రతిబంధకము కాదు, నీ ధ్యానం నీ సంగీతానికి ప్రతిబంధకము కాదు. మనం ఎన్ని చేయగలుగుంటే అన్ని చేయగలము, ఎంత చేయగలము లక్ష్యం బట్టి జీవితం ఏర్పడుతుంది. దేశానికి స్వాతంత్రం కావాలి, అంతకన్నా నాకేం అక్కర్లేదు అన్నారు మహాత్మా గాంధీజీ. సాధించారు ఆయన. ఆయన పిల్లల కోసం పుట్టలేదు, దేశం కోసం పుట్టాడు. ఆ లక్ష్యం పెట్టుకున్నారు. మరి మనమేమంతా ఏం లక్ష్యం పెట్టుకున్నామంటే ధ్యాన భారత్, ధ్యాన జగత్, ఇవి మన లక్ష్యాలు. మన లక్ష్యం ఎలా ఉంటే మన జీవితం అలా ఉంటుంది. లక్ష్యంలో మనకి స్పష్టత కావాలి. యూ మస్ట్ బి వెరీ వెరీ క్లియర్ అబౌట్ యువర్ గోల్స్, వాట్ యు వాంట్. ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ కావాలి అని లక్ష్యం పెట్టుకోవాలి. ఐ మస్ట్ బికమ్ ఏ స్పిరిచువల్ సైంటిస్ట్. నేను ఒక ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞాని కావాలి అనే లక్ష్యం నేను పెట్టుకున్నాను, అది నేను అయ్యాను. ఐఎమ్ ఏ స్పిరిచువల్ సైంటిస్ట్. నేను ఫ్లూట్ లో హరిప్రసాద్ చౌరాసియాలా కావాలి, పన్నాలాల్ ఘోష్ లా కావాలి అని ఒకవేళ పెట్టుకుని ఉంటే నేను కూడా ఆ విధంగా ఉండేవాడిని. కానీ నాకు కావాల్సింది సంగీతంలో అంత సంగీతం అక్కర్లేదు, నాకు కావాల్సింది స్పిరిచువాలిటీ. ఐ వాంట్ స్పిరిచువల్ సైన్స్. ఐ వాంట్ టు టెల్ స్పిరిచువల్ సైన్స్ టు ఎవ్రీబడి. ప్రతి ఒక్కరిని స్పిరిచువల్ సైంటిస్ట్ గా చేయాలి నా కోరిక, కనుక అది నేను అయ్యాను. మన లక్ష్యం సాధించుకోవడం కోసం కావాల్సిన శక్తి మనకి ధ్యానంలోంచి వస్తుంది. మనం ఎంత ధ్యానం చేస్తామో అంతగా మన శక్తి సంపాదించుకుంటాం. దేనికి శక్తి మనకి కావాలి? మన లక్ష్యం వైపు మన గమనము సజావుగా సాగడం కోసం మనకి ఆ శక్తి కావాలి. మన లక్ష్యం క్లియర్ కట్ గా ఉండాలి. నాకు ఏమి కావాలి? తపస్సు అంతా చేసిన తర్వాత ఏ శివుడో ఎవరో ప్రత్యక్షం అవుతారు. ఏమడుతాడు శివుడు? భక్త ఏమి నీ కోరిక? ఏమోనండి నా కోరిక ఏంటో నాకే తెలీదు అని అడిగితే శివుడు ఏం చేస్తాడు? అలాగా నాయన మళ్ళీ వస్తాను పోతాడు. అవునా? భక్త ఏమి నీ కోరికన్నప్పుడు వాట్ యు వాంట్ యు మస్ట్ నో అండ్ యు మస్ట్ ఎక్స్ప్రెస్. నీ లక్ష్యం మారితే నీ జీవితం మారుతుంది. నీ లక్ష్యం స్టడీగా ఉంటే నీ జీవితం స్టడీగా ఉంటుంది. నీకు లక్ష్యమే లేకపోతే జీవితమే లేదు. 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి నాకేం కావాలో నాకు స్పష్టంగా తెలుసు. నాకేం కావాలి? ప్రతి ఒక్కడు కూడా శాకాహారి కావాలి. అదే నా యొక్క గోలు. థ్యాంక్ యూ. సో ఇది మిత్రులారా, లాస్ట్ ఇయర్ ఇలా ధ్యానం తర్వాత ఇలాంటి అద్భుతమైన పత్రిజీ జ్ఞానామృతాన్ని తీసుకున్నాం. ఈ సంవత్సరం కూడా ధ్యానం అయిపోగానే ఇలా పత్రిజీ ఎన్నో అద్భుతమైన విశేషాలు చెప్పారు. వాటన్నిటినీ చక్కని విజువల్స్తో మనకు అందిస్తారు మన పిఎంసి టీం. సో కాలర్తో మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. ఆత్మ ప్రణామాలు సార్. మీకు కూడా అండి. మీ పేరు ఎక్కడి నుంచి అండి? నేను నెల్లూరు జిల్లా గౌరవరం సార్. నిన్న పిఎంసి లైవ్ వాళ్ళు వచ్చారు. ఇక్కడ శాకాహార ర్యాలీ జరిగింది గౌరవరంలో. ఓకే. మన పిఎంసి వాళ్ళు కూడా వచ్చారు, లైవ్ ఇచ్చామన్నారు. చాలా అద్భుతంగా జరిగింది సార్. మాస్టర్లు అందరు చాలా మంది వచ్చారు, మన పిఎంసి వాళ్ళు వచ్చారు. ఓకే. చాలా అద్భుతంగా జరిగింది సార్. మాకు ఎప్పటి నుంచో కోరిక ఇట్లా జరగాలని, ఇక్కడ ఎవరైతే లేరు నిన్నే ప్రారంభం చేసాము. అది ఇందాక పత్రిసారి చెప్పారు కదా, లక్ష్యం ఉంటే జరుగుతుందని. అదే సార్ గట్టిగా అనుకున్నాము. ఒక 10 రోజుల క్రితం ఇక్కడ శాకాహార ర్యాలీ నిన్నే ఫస్ట్ జరగడం, ఈ రోజు నుంచి 41 రోజులు మొదలు పెట్టుకుంటాం సార్. సూపర్ అండి. లాస్ట్ ఇయర్ మీరు పోయిన సంవత్సరం తిరుపతి ధ్యానమా యజ్ఞంకి వచ్చారా? రాలేదు సార్. మా సార్ కొంచెం పెద్దవాళ్ళు తీసుకురాలేకపోతున్నాను, కాకపోతే అమౌంట్ వేస్తుంటాను సార్ నేను. ఓ వెరీ గుడ్. ఈ సంవత్సరం వీలవుతుందా మీకు మరి? లేదు సార్, సార్ పెద్దవాళ్ళు తీసుకురాలని బుక్ తీసుకున్నాను. అవునా? ఓకే ఓకే, పర్లేదులేండి. కలెక్షన్ వేసి పంపిస్తాను సార్. ఓకే. ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. అద్భుతంగా మన వాళ్ళంతా ధ్యానమయం కావాలి గౌరవరం అంతా అనుకుంటున్నాం సార్. అయిపోతుంది. మీరు అనుకున్నారు ఇందాక పత్రిసారి మెసేజ్ అదే కదా, మనం లక్ష్యం పెట్టుకుంటే జరుగుతుంది. ఒక 10 days క్రితం అనుకున్నాము, ఇంకెక్కడికి వచ్చేళ్ళకి రెడీగా ఉంది సార్. ఓకే. కాళహస్తిలో ధ్యాన శివహోమం అండి, అక్కడ ఒక మాస్టర్ ఉంటే అక్కడికి వెళ్తుంటాము. అక్కడ అనుకున్నాం సార్, విశ్వానికి చెప్పుకుని ఇక్కడికి వచ్చేళ్ళకి రెడీగా ఉన్నారనమాట. రైట్.
వెరీ నైస్ అండి. సో తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి మీరు అన్నదానానికి కలెక్ట్ చేస్తున్నారా? అవును సార్, బుక్ తీసుకున్నాను. ఏమంటున్నారు అందరూ, మిగతా వాళ్ళు వచ్చేవాళ్ళు వస్తున్నారా? అంటే సార్ నిన్నే సార్ ఇక్కడ వాళ్ళకి ఎవరికి తెలియదు, ఒక నలుగురిమే ఇక్కడ ఉండేది. అవునా, ఓకే ఓకే. నిన్న స్టార్ట్ చేసుకున్నాము. ఓకే, మొదలు నిన్న పెట్టారు. రావటం శాకాహార ర్యాలీ సార్, అసలు ఎంత అద్భుతంగా జరిగింది. ఒక 250-300 మందితో మ్మ్. చాలా అద్భుతంగా జరిగింది. ఇంక ఈ రోజు నుంచి ఒక 41 రోజు స్టార్ట్ చేసి మాస్టర్లు అందరూ ఒక్కొక్క రోజు వస్తాము పెట్టుకోండి అమ్మా అన్నారు. ఓకే రైట్. ఇప్పటి నుంచే అంటే తిరుపతి ధ్యాన మహాయజ్ఞం ప్రమోషన్ తోనే మీ దగ్గర కార్యక్రమాలు ప్రారంభమైనాయి. వావ్, అవును సార్, అవును సార్. సూపర్ అండి, సూపర్. చూశారా, ఆ 7 కొండల వాడే మీ దగ్గరికి ఆ శక్తిని, జ్ఞానాన్ని పంపించారు పిఎంసి ద్వారా. సార్, అవును సార్. సో మీరు ఎప్పటి నుంచి ధ్యానంలో ఉన్నారు? నేను 2 సంవత్సరాల నుంచి ఉన్నాను సార్. ఓకే. ఉదయం ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు చేసుకుంటుంటాం సార్ మేము ఇంట్లో. మ్మ్. అక్కడ ఎదురింట్లో వాళ్ళు వేరే పిరమిడ్కి వెళ్ళారంట, వాళ్ళకి 10 డేస్ సార్, వాళ్ళు నిన్న అంత ప్రోగ్రామ్ చేశారు సార్. మ్మ్. చూడండి, నేను ఒక్కదాన్ని చేయలేను అనుకున్నా, ఆ విశ్వానికి చెప్పుకున్నా, నేను అక్కడి నుంచి కాళహస్తి నుంచి వచ్చేలాకి ఇక్కడ రెడీగా ఉన్నారు సార్ మాస్టర్లు. అంతే, ఇవాళ రేపు మనమే చేయనక్కర్లేదండి, మనం అనుకుంటే చాలు, సిద్ధంగా ఎవరు ఉంటే వాళ్ళ ద్వారా జరిపించబడుతుంది. అవును సార్. అదే అనుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు తిరుపతి కూడా అంతే. పత్రి సార్ ఏమన్నారు, అప్పుడు లక్ష్యాలు మన ఊర్లో ధ్యానమయం అవడం, ధ్యాన ఆంధ్రప్రదేశ్, ధ్యాన తెలంగాణ, ధ్యాన భారత్ అన్నారు. ఇప్పుడు ప్రపంచ శాంతి ఇప్పుడు మనది. అవును సార్. వెరీ నైస్ అండి. తిరుపతి ధ్యాన మహాయజ్ఞం గురించి ఇంకా బాగా అందరికి ప్రచారం చేయండి, అందరు వచ్చేటట్టు చేయండి. ఓకేనా? చేస్తాం సార్. వీళ్ళని పెట్టాం, మేము రాలేకపోయినా వాళ్ళని చేస్తే ఒక్క రోజైనా వచ్చి పాల్గొంటాం సార్ మేము. రండి, పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోయినా చాలు. ఆ శక్తిలో ఒకసారి వచ్చి ఉండండి వీలైతే. ఓకేనా? వీలు కాకపోతే లైవ్ పెట్టేసుకొని ఆ లైవ్ ద్వారానైనా సాధన చేయండి. అంతే సార్, లైవ్ లోనే చూస్తా ఉంటాం సార్. మా సార్ కొంచెం పెద్దవాళ్ళు, తీసుకోరాలేకపోతే. పెద్దవారు అంటే ఎంత ఏజ్, వయసు? 70 సార్. ఓకే, నడవలేకపోతున్నారా? బయట వేస్తే అసలు నడవలేదు, ఇంట్లో అయితే తను చేసుకుంటారు. పర్వాలేదు. ఓకే ఓకే. టీఎన్సీ ఛానల్ మాత్రం రోజు డైలీ చూసుకుంటాం సార్. ఓహో, ఒక అద్భుతం సార్. ఎలా అంటే మంది టీవీ తీసుకొని సంవత్సరం అయిపోయింది, జూమ్ క్లాస్ లో జాయిన్ అవుతాం అన్నమాట. ఓకే. ఒక రోజు ఎందుకు జూమ్ క్లాస్ ఆగిపోయింది, ఇంకా నాకు తపన ఎలా అని. ఉదయం నిద్ర లేవటం, మంది 4 గంటల ప్రోగ్రామ్ మొదలు పెడతారు కదా, అది ఆన్ చేసాను, ఆన్ అయిపోయింది సార్ టీవీ. ఓకే, టీవీలో వస్తుంది మీకు లైవ్. ఇంకా అసలు ఉదయం నుంచి సాయంత్రం దాకా మన ఛానలే ఫాలో అవుతా ఉంటాం సార్. రైట్, టీవీలో చూస్తున్నారు మీరు. వావ్, అసలు ఇంకా వదిలేదే లేదు సార్, ఇంకేది లేదు, మన ఛానలే. వండర్ఫుల్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ప్రచారం చేస్తూ ఉండండి, ఆ విషయాలు చెప్తూ ఉండండి రోజు కాల్ చేసి. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నామా మిత్రులారా, ఈ ప్రమోషనల్ కార్యక్రమాలు వారి ఊరికి వెళ్ళగానే ఎంత సంబరాలు చేసుకుంటున్నారో. ముఖ్యంగా పత్రిజీ వారి సందేశంలో లక్ష్యాన్ని బట్టి జీవితం అన్నారు. పిఎస్ఎస్ఎం ద్వారా మనకు లక్ష్యాలు ఇచ్చారు. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అని. మరి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే మనందరం ధ్యాన సాధన చేస్తూ శాకాహారులుగా ఉంటూ పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుంటూ ఇవన్నీ ప్రపంచానికి అందించాలి మనం. సో అది పిఎంసి ద్వారా మనం చేస్తూ వస్తున్నాం. మరి ఇక సామూహిక కార్యక్రమాల ద్వారా మరింత ఎక్కువ శక్తిని మనం స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎంతో అద్భుతమైన శక్తి క్షేత్రాలు, శక్తి ఎనర్జీ పోర్టల్స్ ఓపెన్ అవుతున్న ఈ సమయంలో ఇలా తిరుపతి ధ్యాన మహాయజ్ఞం ద్వారా మరింత సాధనతో, మరింత ప్రపంచ శాంతి కోసం మనందరం ఏకం అవ్వాల్సిన సమయం వచ్చింది మిత్రులారా. సో లక్ష్యాన్ని బట్టే జీవితం. మనందరి లక్ష్యం ప్రపంచ శాంతి కోసం సాధన. ప్రపంచంలో అంటే మనం ఎక్కడైతే సామూహిక ధ్యానం చేస్తామో ఆ ఎనర్జీ అంతా ఎక్కడికి అవసరం ఆడుతుందో అక్కడికి వెళ్ళి అక్కడ శాంతిమయం చేస్తుంది. సో లాస్ట్ ఇయర్ నుండి ప్రపంచ శాంతి కోసం పిఎస్ఎస్ఎం సహకారంతో, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరి సహకారంతో పిఎంసి ఆర్గనైజ్ చేస్తున్న ఈ కార్యక్రమం లాస్ట్ ఇయర్ అయితే అద్భుతంగా జరిగింది. ఈ ఇయర్ మరింత అద్భుతంగా జరగబోతుంది. సో దీనికి కావాల్సిన అద్భుతమైన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మిత్రులారా. సో ఇలా మనం అన్ని కార్యక్రమాలు సిస్టమేటిక్గా చేస్తాం.
ఈసారి ఇంకొక అద్భుతమైన ప్రత్యేకత ఏంటంటే ఆగస్టు 25న టోటల్ ఆ రోజంతా కూడా ధ్యాన యువత పైమా మాస్టర్స్ అందరి యొక్క కార్యక్రమాలు ఉంటాయి. సో టోటల్ 1 డే అంతా వాళ్ళే ఉంటారు. రాబోయే తరానికి ఈ జ్ఞానం అందించడం, వారికి కూడా ఒక లక్ష్యం ఇవ్వడం. సో లక్ష్య నిర్దేశన ఇచ్చారు పత్రిజీ. నువ్వెవరో తెలుసుకోవాలంటే నీ లక్ష్యం తెలియాలి అంటున్నారు. ఇంతకుముందు నువ్వెవరు అంటే మన పేరు, ఊరు ఇవి చెప్పేవాళ్ళం. ఇప్పుడు నువ్వెవరు అంటే నేను ఆత్మ అని తెలుసుకున్నాం ధ్యాన సాధనతో. ఇప్పుడు మన లక్ష్యాన్ని బట్టి మన జీవితం. లక్ష్యాన్ని అలక్ష్యం చేయరాదు అంటున్నారు. సినిమాలో డైలాగులు ఉంటాయి, లక్ష్యం ఉన్న వాళ్ళు ఒకటే పని చేస్తారు, లక్ష్యం లేని వాళ్ళు ఏదని చేస్తారని. కాదు, లక్ష్యం ఉంటేనే మన శక్తి, మన జ్ఞానం అటువైపు ప్రసారం జరుగుతుంది. సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో చేరిన ప్రతి ఒక్కరు, సాధన ప్రారంభించిన ప్రతి ఒక్కరు నేను అద్భుతంగా ఉన్నతంగా ఎదగాలి, నేను ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ఎదగాలి, ఈ 7 శరీరాలు 7 చక్రాలను ఇందులోని శాస్త్రీయతను నేను తెలుసుకుంటాం. మనందరం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలుగా ఎదుగుతాం. నేను ఒక బుద్ధుల్లాగా ఎదగాలి, మనందరం పత్రిజీలాగా మనం బ్రహ్మర్షిగా ఎదగాలి అన్నది మనందరి లక్ష్యం. వారు మార్గం చూపించారు, ఎవరికైనా సాధ్యం, అది ధ్యాన సాధనతో ఆత్మజ్ఞానంతో మాత్రమే సాధ్యమని మనందరికీ నిరూపించారు పత్రిజీ. కాబట్టి ఇందులో ఎన్నో అద్భుతమైన ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ గురించి మనం తెలుసుకుందాం కొద్ది క్షణాల్లో సీనియర్ మాస్టర్ ద్వారా. ఓకే, సో ఆ ప్రాజెక్ట్స్ ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి, అవన్నీ కవర్ చేస్తుంది పిఎంసి. సో ఓకే, ఒక ప్రోమో చూద్దాం, ఆ ప్రోమో ద్వారా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో ఆగస్టు 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదేరిన తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రపంచ శాంతి కోసం పిఎస్ఎస్ఎం సహకారంతో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ధ్యాన మహాయజ్ఞంలో భాగంగా ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు సామూహిక అఖండ సంగీతనాద ధ్యానం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ మహత్తర కార్యక్రమంలో విరివిగా పాల్గొనండి, అంతులేని ధ్యానానుభవాలను సొంతం చేసుకోండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో ఆగస్టు 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువుదేరిన తిరుపతి మహాపుణ్యక్షేత్రంలో ప్రపంచ శాంతి కోసం పిఎస్ఎస్ఎం సహకారంతో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్న ధ్యాన మహాయజ్ఞంలో భాగంగా ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుండి 1:30 వరకు పిఎస్ఎస్ఎం ప్రాజెక్ట్స్ పై ప్రత్యేక కార్యక్రమం. ఈ మహత్తర కార్యక్రమంలో విరివిగా పాల్గొనండి, అంతులేని ధ్యానానుభవాలను సొంతం చేసుకోండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో ఆగస్టు 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువుదేరిన తిరుపతి మహాపుణ్యక్షేత్రంలో ప్రపంచ శాంతి కోసం పిఎస్ఎస్ఎం సహకారంతో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్న ధ్యాన మహాయజ్ఞంలో భాగంగా ఉదయం 9 గంటల నుండి 9:20 వరకు బ్రహ్మర్షి పత్రిజీ, మాతా స్వర్ణమాల పత్రి, శ్రీమతి పరిణిత పత్రి గార్ల సందేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ మహత్తర కార్యక్రమంలో విరివిగా పాల్గొనండి, అంతులేని ధ్యానానుభవాలను సొంతం చేసుకోండి. సో చూసాం కదా మిత్రులారా, మహతి ఆడిటోరియం అంతా చూసాం మనం ఏవి ద్వారా లాస్ట్ ఇయర్ జరిగింది. అందులో అసలు సంగీత నాద ధ్యానం ఎంత అద్భుతమో, పత్రిజీ మెసేజ్
ఏవి చూస్తూ ఉంటే లైవ్గా మనం పత్రిజీ వాయిస్ విన్నప్పుడు పత్రిజీ సాంగత్యంలో ఎలా ఉన్నామో అంతటి ఆ ఎనర్జీని మనం ఫీల్ అయ్యాం మిత్రులారా. సో అద్భుతమైన ఆ మహతి ఆడిటోరియంలో ఈ ఇయర్ కూడా జరగబోతుంది ఆగస్టు 22 నుండి 28 వరకు. సో ఫస్ట్ ఈరోజు మనం తెలుసుకున్నాం స్థిర సుఖ ఆసనంలో కూర్చోవడం, మూలాధార చక్రాన్ని ఉత్తేజితం చేసుకోవడానికి చేసే సాధనను మనం తెలుసుకుంటున్నాం. రోజు ఒకటి ఏమేం జరుగుతుందో తెలుసుకుంటున్నాం. తర్వాత పిఎస్ఎస్ఎం ప్రాజెక్ట్స్ మధ్యాహ్నం 1 నుండి 1:30 నిమిషాల వరకు మనం ఈ పిఎస్ఎస్ఎంలో ఎన్ని విభాగాలు ఉన్నాయో అన్ని విభాగాల గురించి తెలుసుకుంటాం. సో పిఎస్ఎస్ఎం ప్రాజెక్ట్స్ అంటే ఏంటంటే ఎన్నో విభాగాలు ఉన్నాయి మనకి. ఆ విభాగాలన్నింటి గురించి అవి ఎలా వచ్చాయి, ఏం జరుగుతుంది, ప్రస్తుతం ఏంటి అనేటువంటి ఆ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకున్నప్పుడు మనం కూడా మన దగ్గర చేస్తున్న ప్రాజెక్ట్కి ఇంకా మనం ఏం చేయాలో ఒక అద్భుతమైన జ్ఞానంతో మనం వెళ్తాం. సో ఈ పిఎస్ఎస్ఎం ప్రాజెక్ట్స్ ఇప్పుడు వరల్డ్ వైడ్గా తీసుకెళ్ళబడుతున్నాయి. మన దగ్గర ఈ జరుగుతున్న ఈ వర్క్ అంతా ప్రపంచంలోకి వెళ్తుంది. ఒక పిరమిడ్ నిర్మాణం ఎలా జరిగింది, ఒక పిరమిడ్ నిర్మాణం జరగడానికి ముందు ఎలాంటి సాధనలు జరిగాయి, పిరమిడ్ వచ్చిన తర్వాత ఎలా ఉంది, ఇలా ప్రతి విభాగంలో ఏమేం జరుగుతున్నాయి. ఒక దగ్గర కంప్లీట్గా ఏంటది చేపలు పట్టడమే వృత్తి వ్యాపారంగా ఉన్న ఏరియాలో కూడా ధ్యాన సాధన చేసిన తర్వాత రైట్ ఒక పిరమిడ్ వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేటువంటి ఈ అద్భుతమైన విశేషాల ఆవిష్కరణ ప్రపంచానికి వెళ్తుంది. మనం ధ్యాన జగత్ మనందరి లక్ష్యం కదా, శాకాహార జగత్ మనందరి లక్ష్యం కదా, పిరమిడ్ జగత్ మనందరి లక్ష్యం కదా. ఈ 3 లక్ష్యాలకు అనుసంధానం అవుతూ ఏమేమి ప్రాజెక్ట్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి అనేది మనకు అక్కడ ఆవిష్కరించడం అనేది జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు వచ్చి వారి యొక్క అద్భుతమైన వారి యొక్క ఇన్సైట్స్ ఏంటివి, వారి యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, అది వచ్చిన తర్వాత ఏమేం జరుగుతుందనేటి మనం తెలుసుకుంటూ ఉంటాం మిత్రులారా. సో ఓవరాల్గా మనం తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనడం వల్ల కొత్తగా వచ్చే వాళ్ళకైతే ఒక గొప్ప వరం మిత్రులారా. సో ఇప్పుడిప్పుడే ధ్యాన సాధన చేస్తున్న వాళ్ళు అక్కడికి వచ్చి సాధన చేస్తూ ఎంతోమంది అనుభవాలు వింటున్నాం. మనం రీల్స్ ద్వారా చెప్తున్నారు. మీరు కూడా ఈ ధ్యాన మహాయజ్ఞం లాస్ట్ ఇయర్ మీరు వచ్చి ఉంటే ఎలా అనిపించింది, లేదా ఇప్పుడు కూడా మీరు ఇన్విటేషన్ ఇవ్వాలి అనుకుంటే మీరు ఒక రీల్ ద్వారా మీ అనుభవాలు కానీ మీ ఇన్విటేషన్ కానీ పంపించవచ్చు మిత్రులారా. మీ రీల్స్ పంపించాల్సిన నంబర్ ఇప్పుడు స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు రీల్స్ పంపించచ్చు. సో ఇది మిత్రులారా చలో తిరుపతి అంటే ఏమిటి అంటే అక్కడ జరిగేటువంటి ధ్యాన మహాయజ్ఞం 2 మహతి ఆడిటోరియంలో జరుగుతుంది. ఆగస్టు 22 మధ్యాహ్నం ప్రారంభం కాబోతున్నాయి 2 గంటల నుండి. సో రాగలిగిన వారందరూ రండి. ఇందాక ఒక మేడం గారు ఒక అమ్మ ఫోన్ చేసి చెప్పారు కదా, మేము రాలేకపోతున్నాం కానీ మేము అన్నదానానికి అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాం. అంటే మనం ఉన్న దగ్గర నుంచి ఏం చేయగలమో అది చేయాలి. ఇది మూలాధార చక్రాన్ని కూడా స్థిరత్వాన్ని తీసుకొస్తుంది. మనం ఎక్కడున్నామో ఆ స్థలంలో ఉంటూ మనం ఏం చేయగలమో చేస్తూ ఉండాలి. అది ఈనాటి మూలాధార చక్రం నుండి స్థితికి ఎదగడానికి కావాల్సిన అన్ని విషయాలు తెలుసుకున్నాం. సో రేపటి చలో తిరుపతిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. ఈరోజు కాల్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.